ఇప్పుడు ఇది ఎక్కడ యాడ్ అయింది ఇది ఈ జపాన్ అంటే లేదు సార్ ఫస్ట్ జపాన్ ఏంటంటే స్టార్ట్ చేసి అది ఏంటంటే సార్ ఫస్ట్ నేను నా యూజువల్గా కొంచెం బుక్స్ చదవడం అలా బాగా ఇష్టపడతాను, అందులోనూ యానిమేస్ చూస్తుంటాను అన్ని. బట్ కళ్యాణ్ గారు జెన్యున్గానే ఇప్పుడు ఆయనకి కొంచెం జాపనీస్ కల్చర్ అంటే బాగా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఎక్కడో ఒకటి ఆయనకి మన జనరల్ వేరే హీరోకి వెళ్ళి ఇప్పుడు జపానీస్ అంటే ఎంతమంది కరెక్ట్ అవుతుందో తెలియదు, కానీ కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ ఇన్బిల్ట్ ఉంది. అంటే కళ్యాణ్ గారు కొడుకు పేరు కూడా అకిరా కురోసావా డైరెక్టర్ ఇష్టపడి పెట్టారని విన్నా. సో ఐ థాట్ ఓకే జెన్యున్గా ఆయనకి ఇష్టం, ఆయన చాలా సినిమాల్లో సాంగ్స్లో వాడడము ఐకిడోని అలా మార్షల్ ఆర్ట్స్ వాడడం చూసాను అనమాట. అరే వై కాంట్ బి జస్ట్ లైక్ అసలు దాన్ని ఫుల్ ఫ్లెజ్గా ఎందుకు చేయకూడదు అనేది ఎప్పుడు ఉండింది నాకు. అలా అని చెప్పేసి ఇరికిచ్చానని నేను లేదు, ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉండింది, కానీ ఐ డెంట్ వాంట్ టు షూట్ అండ్ ఆల్ సీన్స్ షూట్ చేయకుండా జస్ట్ ఒక టించిద్దాము అంతే, ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్దాం అనుకుని తప్పితే ఇంత పెడదామని కూడా లేదు. బట్ వన్ స్లైట్గానే ఫస్ట్ పోస్టర్ వదిలినప్పుడు ఓజీకి దాంట్లో నేను పోస్టర్ టైటిల్ ఏం పెట్టలేదు అనమాట, దే కాల్ హిమ్ ఓజీ అని పెట్టేసి ఒక జాపనీస్లో ఐ రోట్ ఇట్ అనమాట. జస్ట్ అది వైరల్ అయిపోయింది సార్ బాగా. ఇంకా వైరల్ అయిపోయి ఇంకా అందరూ ఇంకా జపనీస్లో నన్ను ఇంకా ఇరికిచ్చేసారు. బట్ అలా అని చెప్పి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం యాడ్ చేయాలని ఇంటెన్షన్ ఎప్పుడు లేదు. ఐ జస్ట్ కెప్ట్ ఇట్ అనమాట. బట్ ఐ రోట్ ఎ స్టోరీ ఫర్ సెకండ్ పార్ట్ లాగా. ఇంటెలిజెన్స్ రాసుకున్నప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ రాసుకోండి, చాలా జెన్యూన్గా ఒక 1 hour ఫ్లాష్ బ్యాక్ రాసుకోండి జపానీస్ది. కానీ అది ఆబ్వియస్లీ ఇందులో ఇంటెల్ చేయలేకపోయామన్నమాట. సో ఐ థాట్ ఇది ఒక బేస్గా పెట్టుకొని బై గాడ్స్ కేస్ ఏమైనా వర్కౌట్ అవుతాయి, దెన్ ఐ విల్ సీ ఐ కెన్ డూ దట్ థింగ్ అని ప్లాన్ చేశాను అనమాట. బట్ మీరు ఏదైతే జపనీస్ మాఫియా సమురాయ్ యోధులు అదొక్కటి పక్కకి తీసి పెడితే ఇది ఆర్డినరీ స్టోరీ అన్నట్టారా? ఏమో సార్, అంటే డిపెండ్స్ సార్. అంటే ఇప్పుడు ఎలాగంటే జెన్యూన్గా చూసుకుంటే సార్ ఇప్పుడు స్టోరీస్ ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ అంటే నేను ఈ కథ ఎక్కువ చెప్పాలా చెప్పొద్దా అనేది నా ఇంటెన్షన్ లేకుండా సార్. నేను ఈ పర్సనల్గా ఈ సినిమాని ఎలా చూసానంటే ఇట్స్ అబౌట్ ఓజీ సార్ అంతే. ఇప్పుడు ఓజస్ గంభీర్ అనే కుర్రాడు గురించి కథ అంతే. అతను ఎలా పెరిగాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తను పెంచిన వాళ్ళు ఎవరు, తను వదిలేసి వెళ్ళిపోయాడు, తిరిగి ఎలా వచ్చాడు, తిరిగి వచ్చినప్పుడు తను ఎలాగ నిలబడ్డాడు అనేది ఒక క్యారెక్టర్ బేస్గా రాసుకున్నాను అనమాట. ఎక్కువ కాంప్లికేషన్స్ చేయకుండా, వేరే ఏదో పెట్టుకోకుండా, ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఊపిరి పీల్చినా కూడా ఓజీ గురించి మాట్లాడేటట్టే ఒక జెన్యూన్గా క్యారెక్టర్ బేస్ వెళ్ళాను సార్. ఇప్పుడు నేను ఒక పెద్ద కథ చెప్పాలి లేకపోతే ఈ కథ ఇంతే ఉందా అనేది ఎప్పుడు నేను వరీ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎక్కడో డివేట్ అయిపోతాను భయం వేసింది. చాలా ఎక్కువ విషయాలు చెప్పడానికి వెళ్ళి మనకున్న టైం లిమిట్స్లో మనం అనుకునేది సరిగ్గా తీయలేక అది హాఫ్ బేక్డ్ అయిపోయి ఎందుకు ఈ కాంప్లికేషన్స్ అని చెప్పేసి ఐ జస్ట్ మేడ్ ఇట్ సింపుల్ అనమాట. ఇంకా సార్ అదే అనుకున్నా, ఈసారి అయితే వద్దు ఇంటెన్షనల్గా తీసుకుంటే క్యారెక్టర్ బేస్డ్గా జస్ట్ క్యారెక్టర్ బేస్డ్ వెళ్దాం సార్ అంటున్నాను ఇప్పుడు. సో అలాగే వెళ్ళిపోయాను సార్ అంతే.